రాష్ట్రంలో రాజమండ్రిలో గ్యాస్ పుష్కలంగా దొరుకుతున్నా మన గ్యాస్ను రిలయన్స్ వారు గుజరాత్కు తీసుకుపోయి వారు పెట్టిన రేటుకు మన గ్యాస్ను కొనుక్కోవడం జరుగుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యాస్ మీద దృష్టి పెడితే మన గ్యాస్ 65% మనమే వాడుకునే వెసులుబాటు ఉంది. అయినా కూడా వారి బినామీలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని మనకు అధిక రేట్లు గ్యాస్ పెంచడం జరుగుతుంది. అలాగే డీజిల్ దేశవ్యాప్తంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 117 రూపాయలు లీటర్ పెట్రోల్ మన భారతదేశంలో అమ్మడం జరుగుతుంది. దేశంలో ప్రజలు మేధావులు 46 రూపాయలుగా లీటర్ డీజిల్ ఇవ్వచ్చని ఎంత మొత్తుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టకుండా వారి బినామీలకు లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర పన్నులు 46 రూపాయల డీజిల్ రేటు పోగా కేంద్ర రాష్ట్ర పన్నులు కలుపుకొని 117 రూపాయలు అయింది. ఇప్పుడు 117 రూపాయలు కూడా ఇంకా పెంచాలనే ఆలోచనలోనే ఉన్నారు. డీజిల్ మనకు దొరుకుతున్న డీజిల్లో భారత కమ్యూనిస్టు తెలుగుదేశం ప్రభుత్వం 31% పన్ను వేస్తూ అందులో 4 రూపాయలు వ్యాట్ వేస్తూ మరి 1 రూపాయల లీటర్ మీద రోడ్డు ట్యాక్స్ అని చెప్పి మరి 1 రూపాయలు బాధన జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ లేని జరిగే విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ జరుగుతుంది పెంచడం జరిగింది. దీనికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. అలాగే గ్యాస్ పెట్టుబడి రైతులు 70% ఎరువులు ఈ ముడి చర్మకుల్లో రేటు పెరగడం వల్ల 70% రేట్లు ఎరువుల మీద పెంచడం జరిగింది. ఇదే రేటు తగ్గితే రైతాంగం కూడా బాగుపడుతుంది. అలాగే ఇక్కడ పెంచిన డీజిల్ రేట్ అంతా డబ్బులన్నీ బినామీలకు కట్టబెట్టడానికే ఉపయోగపడుతుంది. బినామీలు వాళ్ళ కార్పొరేట్ శక్తులు వాళ్ళు వేల కోట్ల 1,77,000 వేల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేయడం అయితేనేమి వాళ్లకు వసతులు కల్పించడం అయితేనేమి వాళ్ళకు ఇతర వస్తువుల మీద వేల కోట్లు ఎగరగొట్టడం జరుగుతుంది. సామాన్యుడు 50,000 బ్యాంకులో లోన్ తీసుకుంటే లోన్ కట్టండి అని చెప్పి రైతుల మీద పెత్తనం చెల్లిస్తున్న ఈ